మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ ఈ మాటలు తీసుకొని మీ అద్దుకొచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, మన దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కృపతో జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి ఆవిషణ ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి పరలోకమందున దేవునికి ప్రభువు నామములో వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడే మాటలైతే నియమించిన ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి, ఇది కాక సర్వోత్తమైన మార్గమందు మీకు చూపుదునని రాయబడింది. దేవుని పిల్లారా, అంటే దేవుడి దగ్గర నుంచి అంట మనకి కృపావరం ఇవ్వబోతున్నాడంట, శ్రేష్టమైన ఇవ్వబోతున్నాడంట, సర్వోన్నతమైన మార్గంలోనంట ఆయన మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాడంట. దేవుని పిల్లారా, మన దేశమంతా కూడా దేవుని కృపావరములు మనం కలిగిన వారమై, దేవుని పిల్లారా, దేవుని కృపావరములు కలిగిన వారమై శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించి సర్వోన్నతమైన మార్గంలో దేవుడు మనకు చూపాలనుకుంటున్నాడు. ఆయన చూపించే మార్గంలో మన దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నడిచి ఆయన కృపావరములు పొందేవారుగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లలు, భూమి మీద ఉన్న తండ్రి, దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కృపతో జ్ఞాపకం చేసుకొని కృపావరములతో నీ బిడ్డలు నింపిన తండ్రి, ప్రతి కుటుంబంలో చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు మంచి ఆరోగ్యముతో మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి కృపావరముల చేత నింపి సర్వోన్నతమైన మార్గంలో బిడ్డలను నడిపించమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.